హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వన్స్ మనకి కీ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే గ్యాప్‌లోని మీ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలనుకున్నట్లయితే మీరు ఏం చేయాలో కూడా నేను క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, అందరూ వీడియో లైక్ అయితే చేయండి. వీడియోని లైక్ చేస్తేనే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. సో, ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండండి. దాంతో పాటే మీరందరూ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కాబట్టి. సో, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సో, ఏపీఎంసీకి సంబంధించి కౌన్సెలింగ్ అప్డేట్స్ గానివ్వండి, పేపర్ అనాలిసిస్, నార్మలైజేషన్ ప్రక్రియ, సో, అట్లా ప్రతీది కూడా మన యూట్యూబ్ ఛానల్ డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని నోటిఫికేషన్ అయితే బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌కైతే మనం వెళ్ళిపోదాం. అయితే మరి ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ డేట్స్ ప్రొవైడ్ చేశారండి. సో, ఎప్పుడు మనకి కీ వస్తుందని చెప్పేసి. అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ వాళ్ళకి మనకి కీ అనేది ప్రిలిమినరీ కీ ఉంటుందండి. ఫైనల్ కీ కూడా ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ కీ అంటే వాళ్ళు కొన్ని ఆన్సర్స్ అనేవి పెట్టి సో, ఇవి రైట్ ఆన్సర్స్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేసి పెడతారనమాట. సో, ఫైనల్ కీ అంటే ఏంటి? సో, వాళ్ళు ప్రపోజ్ చేసిన ఆన్సర్స్ కొన్ని ఉంటాయి కదా! సో, ఆడిట్‌లో మీరు మిస్టేక్స్ ఉన్నాయి సార్. మీది మిస్టేక్స్ ఉంది. ఇది ఆన్సర్ కాదు. ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మీరు అందులో అబ్జెక్షన్స్‌ని రైజ్ చేసి సో, మీరప్పుడు ఫైనల్ కీలోని మీరు ఆ అబ్జెక్షన్స్ ద్వారా ఆ మార్క్స్ గాని, ఆప్షన్స్ గాని చేంజ్ చేసుకుంటారనమాట. అయితే ఇక్కడ అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ వాళ్ళకి కీ అనేది 27/5 అయితే రిలీజ్ చేయబోతున్నారంటే, ఈ యొక్క మే నెల 27 తారీఖునైతే రిలీజ్ చేయబోతున్నారండి. అట్లాగే మనకి ఇంజినీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి మనకైతే 28న 10 గంటలకు ఉదయం 10 గంటలకైతే మనకి రిలీజ్ చేయబోతున్నారనమాట. మీకు అర్థమైంది కదా! అయితే ఇక్కడ ఈ యొక్క అబ్జెక్షన్స్ అన్నీ కూడా మనకి 30థ్ వరకు కూడా మనకి తీసుకుంటారు. అలాగే 29థ్ వరకు కూడా అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ వాళ్ళకి తీసుకుంటారు. అలాగే రిజల్ట్స్ అనేవి టెంటేటివ్‌లీ ఓకే. టెంటేటివ్‌లీ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్ కాదండి. సో, వాళ్ళు అనుకుంటున్న డేట్ ఏంటంటే జూన్ 14 కల్లా కూడా మనకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. బట్ మనకున్న అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే జూన్ 14 టైం అయితే పట్టదు. అంతకన్నా ముందే మనకి రిలీజ్ చేస్తారు. అయితే వన్స్ మనకి రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్‌లు అయితే ఉంటాయండి. సో, ముందుగా మనకి కీ చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ మీరు కీ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! రెస్పాన్స్ షీట్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ అయితే చేస్తే మీకు కీ అంటే మీ రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరే ఆన్సర్ పెట్టారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటని చెప్పేసి ఆ రెస్పాన్స్ షీట్‌లో ఒక పీడీఎఫ్ అయితే మీ క్వెషన్ పేపర్ అంతా కూడా మీరు పెట్టిన ఆన్సర్‌తో సహా వచ్చేస్తుంది. ఆ రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి? అది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. సో, దాన్ని బట్టి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్‌లు పెట్టారని చెప్పేసి ఆ రెస్పాన్స్ షీట్ చూసి కౌంట్ చేసుకొని ఒక నంబర్‌కి అయితే వస్తారనమాట. దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది మీకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి. మాక్సిమం ఇప్పుడు కూడా రెస్పాన్స్ షీట్‌కి మనకి రిజల్ట్స్‌కిని ఒక 5 మార్క్స్ మాక్సిమం 5 మార్క్స్ కన్నా కూడా డిఫరెన్స్ ఉండదండి. సో, మీరు ఒక 45 మార్క్స్‌లో మీరు రెస్పాన్స్ షీట్‌లో తెచ్చారంటే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అయిపోతారు. అయితే ఇక్కడ సింపుల్‌గా మీరు రెస్పాన్స్ షీట్ కోసం రిజిస్ట్రేషన్ నంబరు, మీ ఏపిసెట్ హాల్ టికెట్ నంబర్ కొట్టి గెట్ కీ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకు కీ వస్తుంది. అంటే మీరు పెట్టిన లిస్ట్‌లోని కరెక్ట్ ఆన్సర్స్ ఏంటని చెప్పి వస్తుంది. దాంతో పాటే సేమ్ మీ క్వెషన్ పేపర్ పీడీఎఫ్ మొత్తం అలా వచ్చేస్తుందనమాట. ఒక పీడీఎఫ్ వచ్చి అందులో మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి? అందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి ఇస్తారనమాట. అలాగే రిజల్ట్స్ కూడా అంతే అండి. సో, రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు కూడా మనకి జూన్ 14 తారీఖున టెంటేటివ్‌లీ అనమాట అది. ఇంకా అందుకన్నా ముందే రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా మనకి ఈ విధంగా అయితే మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్స్ అయితే వస్తాయి. బట్ ఈ రిజల్ట్స్ అనేవి కన్ఫర్మేషన్ కాదు. మీరు ఇక్కడ ర్యాంక్ కార్డ్‌ని క్లిక్ చేసి కదా! ఈ ర్యాంక్ కార్డ్ మీద మీరు క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ ర్యాంక్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మన ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ పీడీఎఫ్‌ని సేవ్ చేసుకొని, ఆ పీడీఎఫ్‌ని ఒక 3 జిరాక్స్‌లు తీసుకొని కౌన్సెలింగ్ కోసం రెడీగా ఉంచుకోవాలండి. మీరు ఈనాడు, సాక్షి, మనబడి వెబ్‌సైట్‌ల్లో లేదంటే ఇతర థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లో మీరు చూసుకున్న రిజల్ట్ అయితే కాదు. మీరు వెబ్‌సైట్‌లో చూసుకున్న రిజల్ట్ కూడా వాలిడ్ కాదు. ఓన్లీ మీ ర్యాంక్ కార్డ్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అప్లికేషన్ నంబర్, మీ డీటెయిల్స్ అన్నీ ఉన్న ఒక మీ ర్యాంక్ కార్డ్ మాత్రమే వాలిడ్. మీ ర్యాంక్ కార్డ్‌నయితే మీరు ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు. ఓకేనా? అయితే ఇక్కడ వన్స్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి మాస్టర్ క్వెషన్ పేపర్ విత్ కీ అన్నమాట. అంటే ఇది ఇక్కడ మీరు పెట్టిన ఆన్సర్‌లన్నీ ఉంటాయన్నమాట. మీరు పెట్టిన ఆన్సర్‌లు దానికి కరెక్ట్ ఆన్సర్‌లు ఉంటాయన్నమాట. ఇక్కడ అసలు కరెక్ట్ ఆన్సర్‌లన్నీ ఏంటి? కరెక్ట్ ఆన్సర్‌లన్నీ కూడా ఒక లిస్ట్‌లో ఒక ఆర్డర్‌లో అయితే రిలీజ్ చేస్తారు. చెక్ చేసుకోవచ్చు.
సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే ఈ కీని బేస్ చేసుకొని చూసారు కదా ఇక్కడ మొత్తం ఇక్కడ 18 మే మొత్తం ఇలాగ ఉంటుందన్నమాట. ఇలాగ మొత్తం అన్ని షిఫ్ట్‌లు కూడా ఉంటాయండి. సో, దీన్ని చూసి ఇందులో ఏమైనా తప్పులున్నాయనుకుందాం. సో, మీరు మార్కులు పెరగాలంటే సింపుల్ థింగ్. మీరు మొత్తం కూడా పేపర్ వెరిఫై చేయండి. ఆ పేపర్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయనుకున్నట్లయితే, మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అనుకున్నట్లయితే, సో, అక్కడ వాళ్ళు రెస్పాన్స్ షీట్‌నయితే మీరు అక్కడ కీ అబ్జెక్షన్‌ని రైజ్ చేసి, సో, వాళ్ళకి ఎట్లా అది కరెక్ట్ అవుతుందో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, సో, అది మీరు కరెక్ట్ అనుకున్నట్లయితే, ఆ ప్రొఫెసర్‌లు అందరూ కూడా ఉంటారు కదా! సో, వాళ్ళు ఇది కరెక్ట్ అని చెప్పేసి, అక్కడ రైట్ ఆన్సర్ బదులు ఇంకో రైట్ ఆన్సర్‌నయితే రెక్టిఫై చేస్తారనమాట. అట్లా ఫైనల్ కీ తయారవుతుంది. అట్లా ఫైనల్ కీ తయారవుతుందో, సో, ఆ ఫైనల్ కీలోని ఏంటనుకున్నట్లయితే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయడం వల్ల, సో, మీ మార్కులనేవి యాడ్ అయితే మీ అకౌంట్‌కైతే అవుతాయన్నమాట. ఓకేనా? మీకు ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు ఈఏపీ సెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ గైడెన్స్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్, ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే ఉంది. అక్కడికి వెళ్లి జాయిన్ అయితే ఇప్పుడు మన ఫేస్‌బుక్ పేజ్ కూడా ఉందన్నమాట. వెంటనే ఫేస్‌బుక్ పేజ్‌ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. సో, దీంతో పాటు మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్‌కి కామెంట్ చేయండి. మీకు ఇంకా డౌట్ ఉంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్ గాని, లేదంటే మనకు సంబంధించి ఏదైతే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా మీరు నన్ను కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఫర్దర్ కౌన్సిలింగ్ కోసం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా సరే, మీరు మన వీడియోస్‌ని లైక్ చేస్తూ, మనకు సంబంధించి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, దాంతో పాటు రోజు మన పేపర్ అనాలిసిస్ వీడియోస్ అయితే వస్తున్నాయన్నమాట. పేపర్ అనాలిసిస్ వీడియోస్. సో, ఆ వీడియోస్ కూడా డైలీ చూస్తే చెక్ చేస్తే మీకు ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.